అందరికీ దండాలులా నేనైతే మీ శంకర్ గౌడ్ను మీ అందరి కోసానికైతే నేనైతే మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొని వచ్చినులా మరి ఆ ముచ్చట్లు ఏంటి అనే ఒక్కసారి అయితే మనమైతే చూద్దామా ఉల్లా దొంగలున్నారో నాయనా లంగలున్నారో లడ్డు దొంగలున్నారో నాయనా లంగలున్నారో శంకర్ గౌడ్ ఏమో పాట పాడతానో అని అనుకుంటారా నిజముల్లా ఇనాక చవితికి మనం ఏం చేస్తాముల్లా లడ్లు పెద్ద పెద్ద లడ్లు కిలోల కమనంగానైతే పెడతాము ఇక ఏమైనా పని పాటలలో వాళ్ళు బిజీగా ఉండి పనులకు అటు ఇటు పోతాం కదా మనం పోయొచ్చేసరికి లడ్డు మాయమవుతుంది ఇక గల్లీలున్న పొరగాలం పట్టుకొని వయ్యర్ర వాటర చంపి అరే లడ్డు తీసినవారా అని అంటాం కదా కాకపోతే పాపం పిల్లగాలకి లడ్డు తీస్తారా అన్నా మేము తీయలేదన్నా అవ్వ మేము తీయలేదవ్వా అక్క మేము తీయలేదక్క అని ఎంత చెప్పినా కూడా వాళ్ళనైతే వదిలిపెట్టాము ఇక ఇప్పుడు కూడా సేమ్ ఘటనే హైదరాబాద్ కూడా లడ్డు దొంగతనాలు జరుగుతున్నాయి ఇక వినాయక చవితి నవరాత్రుల ఏలనైతే లడ్డు దొంగతనాల్లో పెడదనైతే చాలా పెరిగిపోయిందట ఇక మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఉన్నదో హస్తినాపురంలో అయితే విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీలో అయితే ఏకంగా 4 మండపాలల్లో గణపతి లడ్డునైతే ఎత్తుకెళ్తున్నారట ఇక నడిజామైతే స్కూటీల మీద వచ్చి యువకులు అదును చూసుకొని మరీ చోరీ చేస్తున్నారట ఇక దీని మీదనైతే స్థానికులైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లనైతే ఫిర్యాదు చేసిరట ఇక మండపంలో నిద్రించే వాలంటీర్లు ఎవరైతే ఉంటారో అప్రమత్తంగా ఉండాలిలా ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకొని గిప్ప 2 గుద్దులు గుద్దితే అప్పుడు బయటపడతారు వాళ్ళు ఇక సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాలనైతే వాళ్ళైతే పడ్డారులా ఇక పోలీసులు కూడా సీసీ కెమెరాలు చెక్ చేయగానే ఇగో దొంగ వీళ్ళే అనే గుర్తించవచ్చు కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే జూబ్లీ హిల్స్ లా ఉప ఎన్నిక రాబోతున్నది కదా గదేనులా మాగంటి గోపినాథ్ పాపం స్వర్గస్థులయ్యారు కదా గైన స్వర్గస్థులైనందుకైతే ఇక ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి జనాలే కావచ్చు అక్కడ ఉన్నటువంటి లీడర్లే కావచ్చు అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలకు చెందిన అది నాయకులే కావచ్చు ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ మీద తప్పకుండా మా పార్టీ పట్టు సాధించాలి అంటే మా పార్టీ పట్టు సాధించాలి అన్న ముచ్చట్ల భాగంగానే వాళ్ళైతే కసరత్తులు బాగా చేస్తున్నారు కాకపోతే ఈ ఉప ఎన్నిక వస్తున్నది కదా ఇంకొక మల్క కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్క జాగాలనైతే ఉప ఎన్నిక రాబోతున్నది అనే సూచనలే కల్పిస్తున్నాయి మరి ఆ జాగా ఏంటిది అని మీకు డఫుట్ కొడతాను కదా గదేనుల్లా గా జాగా పేరు ఖైరతాబాద్ మరి ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక రాబోతుందట అరే ఏమే శంకర్ గౌడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని మీరు అనవచ్చునుల్లా శంకర్ గౌడు నిజంగా మాట్లాడతాడు తప్పు లేకుండా మాట్లాడతాడులా ఏంటో ఎరికేనా ఇగో పార్టీ ఫిరాయింపు కేసులలోనైతే కొంతమంది కోర్టుకు పోయారు కదా నాయకులు ఇక ఆ నాయకులల్లా ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గదేనులా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లకు వచ్చింది కదా దానం నాగేందర్ సార్ ముచ్చట్నైతే ఇప్పుడు నేను చెప్తున్నా మరి దానం నాగేందర్ సారుకు కొంతమంది అధినేతలైతే ఉప ఎన్నిక రాబోతున్నది మొత్తం సిద్ధం చేసుకోవాలి రాజీనామా చేయాల్సిన పని తప్పకుండా ఉంటది అని అయితే చెప్తున్నారట మరి గక్కడగైనా రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది కదా మరి ఈ బై ఎలక్షన్లను అయితే ఇక మరి ఆ సారు ఆ గుర్తు మీద నిలబడతాడా వేరే గుర్తు మీద నిలబడతాడా మనం అయితే చూడాలి ఇక ఇంకొక మాట ఏంటంటే బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గారు అనే పేరైతే వినబడుతున్నదిలా మరి చింతల రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి మంచి మంచి పనులే కావచ్చు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన కట్టించిన గుళ్ళే కావచ్చు జనంలా నిత్యం వండుకుంటా ఎంత పెద్ద మనిషి అయినప్పటికీ సార్ అయితే జనాలలో పోతే చిన్న పిల్లగానోళ్ళే పేదోనోళ్ళే మంచిగా జనంతో మాట్లాడుకుంటా సార్ అయితే మంచి పనులు చేస్తాడు గట్లాంటి సార్ కూడా నిలబడుతున్నాడట ఇక బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని పేర్లు అయితే వినబడుతున్నాయి కనబడుతున్నాయి ఇలా ఇక మరి చూడాలి ఉప ఎన్నికకు బొయ్య ముంగట వీళ్ళు ఎట్లా సిద్ధం చేసుకుంటారు ఎన్నికలకు ఎట్లా పోతారు అనే ముచ్చట మనమైతే వేచి చూడాల్సిందేలా చిన్ని మా గణపతి శివుని పుత్ర గణపతి సిద్ధి మా గణపతి అని ఇంత మంచిగా వినాయక చవితి రోజైతే భక్తి నిమజ్జనంలో అందరు మంచిగా మునిగి సర్వ భక్తితోటైతే అందరము ప్రార్థించుకుంటాం కదా అయ్యా గణనాథ నేను మంచిగుండాలి నాతో పాటున్న జనం మంచిగుండాలి ఈ సమాజం మంచిగుండాలి
రైతన్నలు మంచిగా ఉండాలని వినాయక చవితి రాగానే అందరూ భక్తి శ్రద్ధలతోటైతే గణ 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 గణనాద నువ్వు గజముఖ గణపతి గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద అనుకుంటా భక్తి పారవశ్యంలో మునిగి మనమైతే మంచిగా డాన్సులు చేసుకుంటా భక్తి పాటలే పెట్టుకుంటాం కదా. కాకపోతే ఇప్పుడు భక్తి కాస్త ఏమైంది ఎరికేనా, ఇగో మీరు నన్ను తప్పనద్దుల్లా, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఈ శంకర్ గౌడు తెలుసా. అక్కడ వినాయకుడిని పెట్టంగానే ఏం చేస్తారు, కొంతమంది ఆకతాయి పొలగాలే కావచ్చు, కొంతమంది పెద్దోళ్ళే కావచ్చు, ఏమన్నంటే రికార్డింగ్ డాన్స్ రకాల పెట్టాల్సిన పాటలు ఇగో ఇట్లా భక్తులు ఉన్న జాగల వినాయకుడిని పెట్టిన జాగల పెడితే ఎట్లుంటా చెప్పుర్రా కదా. భక్తి కాస్త ఇంకేమవుతుందో ఇక నేను చెప్పను కానీ ఇక మీరే తెలుసుకోవాలా. ఇక వినాయక చవితి వేడుకలనైతే అసభ్యకరమైన డ్యాన్సులట, అసభ్యకరమైన పాటలట. ఆధ్యాత్మికంగా జరగాల్సినటువంటి వినాయక చవితి నవరాత్రి వేడుకలల్లా కొందరు శృతి మించిపోయి కొన్ని వ్యవహారాలు చేస్తున్నారట. ఇక చిత్తూరు జిల్లాలో అయితే మరీ ఇంత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారట కొంతమంది నిర్వాహకులు. చూసిరా, నేను చెప్పింది పొల్లు పోకుండా కరెక్ట్గా చెప్పిన కదా. పలమనేరు మండలము టీ వాటూర్లనైతే తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి మహిళలతోటి అర్ధనగ్నంగా, ఇక చెప్పొద్దులా నా నోటికైతే కానీ వినాలి కదా మీరు, ఇక అర్ధనగ్నంగా అసభ్యకర డ్యాన్సులు చేసుకుంటా దీని మీదనైతే స్టేజీల మీద ఎక్కుకుంటా ఎట్లా పడితే అట్లా బహిరంగంగానే డ్యాన్సులు చేస్తున్నారట. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఏం చేసిర్రు, భక్తులు అవన్నీ చూస్తానే ఊకుంటారా చెప్పుర్రి. ఇక భక్తులు పోలీసులతో అయితే ఫిర్యాదు నమోదు మేరకైతే పోలీసులు అయితే వాళ్ళ మీదనైతే కేసు అయితే నమోదు చేసిరట. ఇక ఇట్లాంటి వేడుకలు చేపట్టిన నిర్వాహకుల మీదనైతే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు అయితే అంటున్నారు. చూసిర్రా, గవాళ్ళుల్లా నిజమైన భక్తులంటే భక్తికి మంచి పాటలు పెట్టుకొని ఎగరాలి కానీ ఇట్లా రికార్డింగ్ డాన్సులు పెట్టుకుంటే ఏమైనా ఉన్నదా చెప్పుర్రి. సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో మనకు తెలిసినే కదా, గొప్ప స్టారు, బాడీ గీడీ పెట్టుకొని ఇట్లా మంచిగా నడతాడు చూడు. గా సారు ఏమున్నదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పెద్ద వాళ్ళ నాయన సార్ ఏమంటున్నాడంటే, ఇగో మా కుటుంబము ఎప్పుడు బీఫ్ అయితే తినలేదు అని సల్మాన్ ఖాన్ వాళ్ళ తండ్రినే మాట్లాడుతున్నాడులా. చూసిర్రా, ఇక తమ కుటుంబము ఎప్పటి వరకైతే బీఫే తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సార్ అయితే తెలిపిండులా. ఇక మేము ముస్లింలు అయినప్పటికీ మా ఇంట్లోనైతే దానిని నిషేధించమని సార్ అయితే చెప్పుకుంటూ వచ్చిండు. ఆవు పాలు తల్లి పాలతోటి సమానము, ఎందుకంటే ఆవును అందరు పూజిస్తారు, ఆవు పాలు తాగుతారు. ఇక ఆవు పాలు ఎట్లా స్వేచ్ఛమో ఆవు పాలు గట్లనే తల్లితోటి సమానము. అందుకనే మేమందరము మా ఇంట్లోనైతే బీఫ్కు దూరంగా ఉంటాము. ఇక తినే తిండి విషయంలోనైతే ఎవ్వరు ఏం తిన్నా అదైతే వాళ్ళ ఇష్టము. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుందిలా. ఇక మా ఇంట్లోనైతే అన్ని పండుగలను చేసుకుంటాము. మాకైతే అందరు దేవుళ్ళు ఒకటే. మా దేవుణ్ణి మేమెట్లా పూజిస్తామో అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను గట్లే పూజిస్తాము, అంతే భక్తి శ్రద్ధలతో ఉంటాము. ఇది గణపతి నవరాత్రి కదా, ఈ ఏడాది సుతం అయితే మా ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి పూజ సుతం చేస్తున్నాము అని ఆ సార్ అయితే పేర్కొన్నాడులా. చూసిర్రా, మనం కులాలు మతాలు అట్లా ఇట్లా అని చాలా మంది అయితే కొట్లాటలు పెట్టుకుంటారు. కాకపోతే సల్మాన్ ఖాన్ వాళ్ళైతే ముస్లిం సోదరులు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లోనైతే మన హిందూ దేవుళ్ళు, క్రిస్టియన్ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు ఎట్లనైతే పూజలు చేస్తారో వాళ్ళు సుతం సేమ్ గట్టే చేసుకుంటారట. ఇగో మీరైతే ఈ సమాజానికి ఆదర్శం సార్లు. భూకంపములా, ఇక భూకంపం అయితే ఎట్లుంటుంది చెప్పుర్రి. భూమి అయితే బీటలు వాలి నెర్రెలు వాలి, ఇక దాంట్లో ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్లు మనుషులు కథా కార్ఖానా ఒక్కసారి ఊగి కుదిపి కొంతమంది భూమి లోపల కూడా పోయే అవకాశాలు ఉంటాయి కదా భారీ ఎత్తున భూకంపాలు వచ్చినప్పుడు. ఇక ఇప్పుడు భూకంపాలకు సంబంధించిన ముచ్చట్టయితే నేను ఒక మాట చెప్తున్నానులా. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి జలాలాబాద్ కేంద్రంగా అర్ధరాత్రి అయితే భారీ భూకంపం అయితే సంభవించిందిలా. ఎంత పెద్ద భూకంపం అంటే మీకు ఎరికేనా, దీనిని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6 నమోదైందిలా. వందలాది మంది మరణించిర్రు. చూసిర్రా, గట్లుంటుంది మరి భూకంపం అంటే. ఇక యుఎస్ జియోలాజికల్ సర్వేల ఈ ముచ్చట అయితే తెలిసిందిలా. ఇప్పటి వరకు 20 మంది చనిపోయారట. ఇక ప్రకటనలు కూడా వచ్చినాయటనులా. ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను సరిహద్దులో ఉన్నటువంటి కునారు, నంగహారు,
ప్రావిస్లనైతే భూకంపము తీవ్రంగా అధికంగానైతే వచ్చిందట. ఇక దీని ప్రభావంతో అయితే ఉత్తర భారతదేశంతో పాటు పాకు తజికిస్తాన్లను కూడా ప్రకంపనలు అయితే వచ్చినాయట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అసలు వినాయక చవితి అయితే మనం 9 రోజులు జరుపుకుంటాం కదా. మరి 9 రోజులు జరుపుకున్నప్పటికీ వినాయకునికి లంబోదరుడు అని పేరు ఎట్లా వచ్చిందో మీ అందరికి ఎరికేనా? ఇగో ఈ ముచ్చట కొంతమంది భక్తులకైతే ఎరికే, కొంతమంది భక్తులకైతే తెలియదు కదా. ఇక తెలియని వాళ్ళకైతే నేను ఈ శంకర్ గౌడ్ అయితే చెప్తున్నాడు వినుర్రి. ఇక వినాయకుడు అంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదులా, ఆయన అవతారము, రూపము, స్వభావం వెనుకనైతే ఉన్నటువంటి ఆంతర్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక పురాణం ప్రకారం అయితే వినాయకుడు 8 అవతారాలను ధరించిందని, ఇక వాటిల్లో లంబోదరుడు అనే ఒక అవతారం కూడా ఉన్నదని, వికటుడు అవతారాల గురించి అయితే నేటి పరమార్థంతో అయితే చెప్తున్నారు. ఇక చూసిర్రా గిట్లుంటది మరి వినాయకుడిని లంబోదరుడు అని ఎందుకంటారు అనే ముచ్చట. అబ్బా ఇక ఇవాళ ఈ శంకర్ గౌడ్ తెచ్చిన ముచ్చట్లు ఇక మంచిగానే ఉన్నాయి అనుకుంటా, కానీ మళ్ళీ మిగిలిన ముచ్చట్లతో అయితే రేపైతే కలుసుకుంటానులా ఉంటా మరి. అందరికీ శనార్థి.